ఆత్మీయ సభ అంటే ఆప్యాయతతో స్నేహపూర్వకం కావచ్చు, అదేవిధంగా అనురాగాలతో కూడినటువంటి ఆప్యాయత. ఎవరైనా వారితో ఆప్యాయత పెంచుకోవడానికి ఆయన ఒక్కసారి ఒక వార్త పంపితే బ్రహ్మాండమైన జనం ఈరోజు ఇదే సమయం ఉంటే ఇట్లాంటి కళ్యాణ వారు 4 అయినా పట్టణం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక్క రోజులో ఆయన తెలియజేస్తే మరుసటి రోజుకే ఈ నియోజకవర్గం నుంచి ఇంతమంది కార్యకర్తలు ఏ నాయకుడికైనా వస్తారో అని అడుగుతున్నాం. అందుకోసం ఇంతటి మహోన్నతమైనటువంటి నాయకుడికి మనకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. కానీ అన్యాయం జరిగిందనడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఏ విధమైనటువంటి కారణాలున్నా మనమైతే ఒకే నిర్ణయంతో ఉండాలి. మన నాయకుడు ఏం చెప్తే ఆ విధమైనటువంటి ఆలోచన బాగుందో అందరూ కూడా సంసిద్ధమైనటువంటి ఆప్యాయతమైనటువంటి వాళ్ళు ఎందరో ఇక్కడికి వచ్చి ఈ రోజు కాదు, ఏ రోజు ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఆయన జీవితం నుంచి యూత్ కాంగ్రెస్ శ్రీకారం నుంచి కూడా ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోయినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈ అంతపురం జిల్లాలో, ఈ అంతపురం మున్సిపాలిటీ పట్టణంలోనే కాదు 14 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎక్కువ అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నా రోజునే ఒక చిన్న ఉదాహరణ, 20 సంవత్సరాలకు భయపడి నేను యాక్షన్గా మా గ్రామంలో ఎంతో నేను తిరిగితే అప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, మేము తెలుగుదేశంలో ఉన్నాడు. నేను వచ్చి మొదలుపెట్టుకుంటే ఏం రాని పరిస్థితిని అడిగితే ఆ రోజు నన్ను ఎంటాడుతున్నాడు బాలనరసింహ సే గారు, మళ్ళా డిఎస్పీ గారు సే గారు ఉన్నాడు. ఆ రోజు ఒకటే చెప్పాడు, నువ్వేం తప్పు చేయలే కదా, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఈ ధైర్యాన్ని నేను తోడుంటా అని చెప్పి ఆయన నాకు ఆ రోజు చేసినటువంటి సేవలు ఈ రోజు కూడా మొదలైపోతున్నాను. అదేవిధంగా నా గ్రామానికి ఎన్నో సమస్యలు వచ్చినా ఎన్నోసార్లుగా ఆయనను నేను ఆశ్రయించాను. నా గ్రామంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను సర్పంచ్ నన్ను ఎలా అడిగితే నీకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆ రోజు రెడ్డి గారితో మాకు పనిషిప్ ఇచ్చేసి నా గ్రామాన్ని సక్సెస్ అవ్వగా ఈరోజు ప్రశాంతమైనటువంటి గ్రామం కనిపిస్తుంది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి ఆయన వాటిపై ఈ రోజు సక్సెస్ అవ్వాలని నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా శత్రుత్వాన్ని తగ్గించు, మంచి మనిషిగా బ్రతుకో, నీకు గ్రామంలో ఐక్యత మంచితనాన్ని తెచ్చుకో అని చెప్పినటువంటి ఘనత ఆయనకు ఎంతో విలువైనటువంటి సూచనలు నాకు ఇచ్చాడు. ఆ విలువైనటువంటి సూచనతో ఈ రోజు నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా 20 సంవత్సరాలుగా ఏకదానిగా తప్పించుకున్నాను. అంటే అది ఆ మహానుభావుని ప్రభాకర్ చౌదరి యొక్క సూచనలో విలువైనటువంటి సలహాలే మేము బోధించాం. అందుకోసం ఇక్కడ వాళ్ళకి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైనటువంటి మనసుతో ఆయన సమయంతో మనందరం కూడా ముందుకెళ్తే మనందరం కూడా విజయవంతంగా ముందుకెళ్తాము. ఎవరు ఇబ్బంది పడమని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో పేరు ఉంది, ఎంతో ప్రఖ్యాతి ఉంది అనుకున్నటువంటి మనము ఈరోజు ఈ విధంగా ప్రభావితం జరిగిందని బాధపడుతున్నాం. కానీ ఎందరో కార్యకర్తలు, ఎందరో నాయకులు ఈరోజు మన అధ్యక్షుడిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మా కోసం ప్రభాకర్ చౌదరి కోసం కాదు, టీడీపీ కార్యకర్తల కోసం, టీడీపీ ఆశయం కోసం, టీడీపీ బ్రతకాలంటే ఖచ్చితంగా కూడా ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వాల్సిందిగా మీకు కోరుకుంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పదే నిర్మించుకుంటూ ఈ ప్రభావం ఒక్క నియోజకవర్గం అందరిలోనే కాదు సింగంలో కూడా నీతి నిజాయితీగా ఆయన వద్దనుకుంటే 10,000 పైగా వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. అందుకోసం అన్ని నియోజకవర్గాలు ఈ ఎటువంటి తగలకుండా చూడాలని మరీ కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనను ఈ ప్రభాకర్ చౌదరికి తప్పనిసరిగా టికెట్ ఇస్తే ఈ 4 పేర్ల